బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డిలో ముగ్గురు అదృశ్యం విషాదాంతమైంది. చెరువులో దూకి ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న రాత్రి కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇవాళ ఎస్ఐ సాయి కుమార్ డెడ్ బాడీ లభ్యమైంది. ఎస్ఐ సాయి కుమార్ 2 రోజులుగా కనిపించడం లేదు. కానిస్టేబుల్ శృతి, సాయి కుమార్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ట్రేసింగ్ చేసి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఉన్నట్లుగా గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ వారి ఫోన్లు, చెప్పులు, సాయి కుమార్ కారును గుర్తించారు. గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విఘ్నేష్ అడిగి తెలుసుకుందాం. విఘ్నేష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? వీళ్ళ ముగ్గురు ఆత్మహత్య కారణాలు ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? కవిత, ఒక సస్పెన్స్ అయితే వీడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముగ్గురు మృతదేహాలు బయటపడ్డాయి కాబట్టి నిన్నటి వరకు అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టగా కామారెడ్డి సమీపంలోని వడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో 2 మృతదేహాలు బయటపడ్డాయి. కానిస్టేబుల్ స్కృతిది, దాంతో పాటు సహకార రంగంలో ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ మృతదేహం, 2 మృతదేహాలు నిన్న అర్ధరాత్రి తర్వాత వరకు బయటపడ్డాయి. ఈ రోజు మళ్ళీ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు పర్యవేక్షణలో ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టగా ఉదయం మరి కొద్దిసేపటి క్రితమే బికనూరు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా బయటపడింది. దీంతో ముగ్గురు చనిపోయారన్న విషయం అయితే ఒక సస్పెన్స్ అయితే బయట వీడిందని చెప్పుకోవచ్చు. ఈ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయంలో మాత్రం బయటకు రాలేదు. కారణాలు మాత్రం ఇంత బయటకు రాలేదు. జిల్లా ఎస్పీ సింధు శర్మ కూడా మీడియాతో మాట్లాడారు. ఆమె కూడా చెప్తున్నది ఏంటంటే ఈ సంఘటన విచారకరం. ఎందుకంటే ఒక ఎస్ఐ స్థాయి, కానిస్టేబుల్ స్థాయి వాళ్ళు ఉన్న సంఘటన ఇది. కాబట్టి చాలా విచారకరమైన సంఘటనగా చూడాల్సి ఉంటుంది. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళను తరలిస్తున్నాం. పోస్ట్ మార్టం తర్వాత మొత్తం విషయాలు బయటకు వస్తాయి. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా శాఖపరమైన విచారణకు ఆదేశించాం. విచారణ కూడా ప్రారంభమైంది. జిల్లా స్థాయి అధికారులు, అలాగే ఇక్కడ కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న ఉన్నతాధికారులకు సంబంధించి వీళ్ళంతా కూడా విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం ఈ విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఆ తర్వాత వివరాలు వెల్లడిస్తామని కూడా విషయం చెప్పారు. మొత్తానికైతే ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎస్ఐ గతంలో బీబీపేటలో పనిచేసిన అతను ప్రస్తుతం బికనూరు ఎస్ఐగా పనిచేస్తున్నారు సాయి కుమార్. దీంతో పాటు అక్కడ బీబీపేటలో కానిస్టేబుల్ పనిచేసిన శృతి, వీరిద్దరి మధ్య అక్కడ అధికారి సబార్డినేట్ పరిస్థితులు ఉంటాయి. అయితే ఏం జరిగింది, గత కొన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందనే విషయాలు మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. కారణాలు కానీ జరిగిన సంఘటనలు కానీ ఇంకా బయటకైతే వచ్చిన పరిస్థితులు అయితే లేవు. పోస్ట్ మార్టం అనంతరం మొత్తం వివరాలు వెల్లడిస్తామని జిల్లా సింధు శర్మ అయితే చెప్పారు. మొత్తం అయితే సంఘటన సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. రైట్ విఘ్నేష్, థ్యాంక్ యూ.